విధానాలు, నశించాలి చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలు, నశించాలి చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలు, నశించాలి చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలు. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే రాజ్యం, ఇదే మీ రాజ్యం. యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి చెప్పేటటువంటి విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ఎన్నికల ముందు చెప్పినటువంటి హామీలు, అలాగే రాష్ట్రంలో నడుస్తున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పరిస్థితుల్ని ఈరోజు ర్యాలీ ద్వారా, ఈరోజు ఒక ఊరేగింపు ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని, ఈ ప్రభుత్వ పరిపాలన, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహార శైలి ఇదంతా కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని, ఎన్నికల ముందు చెప్పినటువంటి సూపర్ 6 పూర్తిగా సంవత్సర కాలంలో ఎక్కడా అమలు చేయలేదని, ఎన్నికల అధికారం రావడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోంచి దింపడం కోసం ఆయన వ్యక్తిత్వం మీద, ఆయన ప్రభుత్వం మీద అనరాని మాటలు, 100కి 150% అబద్ధాలు, గోబెల్స్ లాగా ప్రచారాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మీ భూములు పోతాయని, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తానని, నేను అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు తగ్గించనని, ఇలా రకరకాలైనటువంటి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ, అలాగే సూపర్ 6 అని చెప్పని మోసం చేసి ఆయన ఇచ్చినటువంటి నవరత్నాల్ని కూడా లేకుండా చేసినటువంటి గనుడు ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పోలీసు రాజ్యాన్ని నడుపుతుంది. ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి రాజ్యం ఏంటంటే పోలీసుల రాజ్యం. ఏ విధంగా పోలీసుల రాజ్యం అంటే, తెనాల్లో చూసాం, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీకి సంబంధించినటువంటి యువకుల్ని రోడ్ల మీదే కొట్టడం, అలాగే ప్రతి చోట కూడా మంత్రులు లేరు, ఎమ్మెల్యే లేరు, అక్రమ కేసులు బనాయించడము, అలాగే ఎన్నికల ముందు ఇస్తానని చెప్పినటువంటి హామీల్ని అమలు చేయకపోవడము. ఆర్థిక పరిస్థితి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అప్పుల రాష్ట్రం అయిపోయింది, శ్రీలంక అయిపోయింది అని చెప్పిన అబద్ధాలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ మిత్రులు బీజేపీ, జనసేన ఈరోజు ఏ ముఖం పెట్టుకుని ప్రజల దగ్గరకు వచ్చి పండగలు చేస్తారు అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది. మీ హయాంలో ఇప్పటికీ బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి మంగళవారంతో అంటే ఈ రోజుతో కలుపుకొని 1,66,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. అప్పు ఏదైనా ప్రజలకి చేరిందా అంటే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసినటువంటి అప్పు అంతా కూడా ప్రజలకి వారి అకౌంట్లో డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా వేయడం జరిగింది. ఏమైపోయింది ఈ అప్పు అంతా కూడా? రాష్ట్రం శ్రీలంక అయిపోతుందన్నారు కదా, ఈరోజు ఏమవుతుంది? ఏమైనా సూపర్ 6లు అమలు చేశారా? ప్రజలకు ఏమన్నా ఇచ్చారా? మీ రాష్ట్రంలో రైతులు దగాపడుతున్నారు, వాలంటీర్లు దగాపడ్డారు, ఎండియూలు దగాపడ్డారు, విజయవాడలో హాకర్లు దగాపడ్డారు, అలాగే మహిళలు దగాపడ్డారు. అన్ని వర్గాల్ని దగా చేసి మోసం చేసినటువంటి ప్రభుత్వం ఏది అంటే అది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పిన కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఆఫీసర్లు, సీనియర్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, డిఎస్పీలు, అధికారులు, ఆ ప్రభుత్వంలో పనిచేసినటువంటి 100 మంది సీఏల్ని, డిఎస్పీలని వీఆర్లో పెట్టారు. సీఎం ఆఫీసులో పనిచేస్తున్నటువంటి అధికారుల మీద తప్పుడు కేసులు బనాయించి జైల్లో పెట్టారు. ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మెరుగైనటువంటి, మేలైనటువంటి, ఎక్కువైనటువంటి పరిపాలన ఇస్తాను అని చెప్పింది ఇదేనా అని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. విజయవాడ నగరానికి వద్దాం. ఈ విజయవాడ నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలో మొదటి సంవత్సరంలోనే 6.5 కోట్ల రూపాయలు అమ్మఒడి ఇచ్చాం, 2.5 కోట్ల రూపాయలు కాపు నేస్తం ఇచ్చాం. అలాగే చెత్త ఏ వీధిలోనూ కూడా చెత్త కనిపించేది కాదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. నగరం అంతా కూడా పరిశుభ్రంగా ఉండేది. కానీ ఈరోజు ఏమైపోయింది? విజయవాడ నగరం చెత్త నగరంగా మార్చినటువంటి ఘనత ఎవరిది అని అంటే కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. 12 డివిజన్స్లో 2 లక్షల మంది ప్రజలు బుడమేరు వస్తుందని చెప్పిన అధికార యంత్రాంగానికి తెలిసినప్పటికీ కూడా ముందస్తు చర్యలు తీసుకోకుండా, ముందుగా సమాచారం ఇవ్వకుండా, ప్రజల్ని అప్రమత్తం చేయకుండా
వారి కర్మన వారి మానాన వదిలేసి నీళ్లలో మునిగి 2 లక్షల మంది ఒకే సందర్భంలో బాధపడినటువంటి కష్టం పడినటువంటి సందర్భం ఏదైనా ఉన్నది అంటే కూటమి ప్రభుత్వంలో మాత్రమే అని చెప్పిన కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి ఈరోజు మేము ఏం చెప్తున్నామంటే మీరు ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలు ఆ మాటల్ని అమలు చేయాలి అని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం నడుస్తూ ఉంటే ఈ ప్రభుత్వాన్ని పడగట్టడం కోసం అమ్మఒడి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నారు. మొదటి సంవత్సరం గోవింద, ఎండియూలు గోవింద, రైతు బజార్లు గోవింద, హాకర్లు నగరంలో చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళందరూ ఈ ప్రభుత్వంలో గోవింద, వాలంటీర్లు గోవింద, ఎన్నికల మేనిఫెస్టో గోవింద, చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటలు సూపర్ 6లు గోవింద, ఇంటింటికి రేషన్ గోవింద, ఎండియూలు గోవింద, ఇట్లాగా అన్నీ కూడా మోసం చేసి దగా చేసి వంచన చేసి మీరు ఎన్టీ రామారావు గారికి ఏ విధంగా మోసం చేశారో దగా చేశారో, తెలుగుదేశం పార్టీని లాక్కున్నారో, ప్రభుత్వాన్ని లాక్కున్నారో, ఆయన శాసనసభలోకి అడుగు పెట్టకనీయకుండా ఏ విధంగా చేశారో, అందుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సర కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు అమలు చేయలేదు కాబట్టే ఈరోజు జూన్ 4వ తారీఖు వెన్నుపోటు దినం అని చెప్పని పేరు పెట్టడం జరిగింది. ఎందుకని వెన్నుపోటు దినం అని చెప్పామంటే ఎన్నికల్లో మీరు అన్ని చేస్తామని చెప్పని, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ చేస్తామని, కరెంటు ఛార్జీలు పెంచమని. ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు, ఆస్తి పన్ను పెంచారు. అలాగే ఇంటింటి ప్రజలకి డోర్ డెలివరీ సిస్టాన్ని పూర్తిగా నాశనం చేశారు. కాబట్టి ఈరోజు వంచన దినము, వెన్నుపోటు దినంగా ఈరోజు కార్యక్రమాన్ని రూపొందించుకుని ఎంఆర్ఓ గారికి, విజయవాడ సెంట్రల్ ఎంఆర్ఓ గారికి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, అరాచకాలు, దోపిడీలు, అన్యాయాలు, ఎన్నికల హామీలు అమలు చేయకపోవడం, ఇదంతా కూడా ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళాం, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి అని చెప్పి కోరాము. మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ మీద, మేము ఇచ్చినటువంటి అర్జీ మీద, ప్రజలకు సంబంధించినటువంటి అర్జీ మీద ప్రభుత్వం దిగి రాకపోతే ఖచ్చితంగా కార్యాచరణ ప్రణాళికని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిన్న చూసాం మనం ఎప్పుడో అయిపోయినటువంటి కాపు ఉద్యమాన్ని అణిచివేయాలి అనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో కాపులకు సంబంధించినటువంటి ఎవరు కూడా రోడ్డు మీదకి రాకూడదనే ఉద్దేశంతో నిన్న కొన్ని నిర్ణయాలు చేశారు. వీటన్నిటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలుగుతుంది. ఎందుకంటే విజయవాడలో చూసాం మనం, శాతవాహన కళాశాల, అనేక సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శాతవాహన కళాశాలలో కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేశారు. వీటన్నిటినీ రిప్రజెంటేషన్లో పెట్టి ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో చర్యలు తీసుకోవాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం.